చైనా ఆర్థిక సంక్షోభం ప్రపంచ స్టాక్ మార్కెట్లను కుదిపేస్తోంది. ఎగుమతులను గాడిలో పెట్టేందుకు చైనా కేంద్ర బ్యాంక్ డాలర్తో యువాన్ మారకం విలువను 0.51% తగ్గించింది. దీంతో చైనాతో పాటు అమెరికా, ఆసియా, ఐరోపాతో సహా అన్ని దేశాల మార్కెట్లు పేకమేడల్లా కుప్పకూలుతున్నాయి. గత 5 రోజుల్లో ఇన్వెస్టర్లు మొత్తం 3.47 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు. చైనా ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందన్న వార్తలతో ముడి చమురు ధర మరింత పడిపోయింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ కొద్దిగా గాడిలో పడినా EU, చైనా, జపాన్, బ్రెజిల్, రష్యా వంటి ప్రధాన ఆర్థిక వ్యవస్థలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. మన మార్కెట్లు కూడా చైనా దెబ్బకు గజగజ వణికాయి. ఇంతకీ కొత్త ఏడాదిలో మార్కెట్ల పతనానికి అసలు కారణం ఏంటి? చైనా ప్రపంచ మార్కెట్లను ఎందుకింత ప్రభావితం చేస్తోంది? ఈ ఏడాది జనవరి మాసంలోనే మీరు చూసుకుంటే చైనా షాంఘై స్టాక్ మార్కెట్ 10% విలువను కోల్పోయింది. 10% విలువ కోల్పోవడం అంటే చాలా భారీగా స్టాక్ మార్కెట్ వొలటాలిటీ, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నట్టు లెక్క. దీని ప్రభావం వల్ల జపాన్ స్టాక్ మార్కెట్ 7% దెబ్బతింది. మన భారతదేశ స్టాక్ మార్కెట్ ఇంకా 4.5% మాత్రమే దెబ్బతింది. దీనికి కూడా కారణం ఏంటి అంటే మన చైనాకు భారతదేశానికి ఉన్నటువంటి లింక్ ఇతర దేశాలతో పోలిస్తే తక్కువ. చైనాలో మన పెట్టుబడులు, చైనా స్టాక్ మార్కెట్లో మన దేశ పెట్టుబడులు ఇవి చాలా కంపారిటివ్లీ తక్కువ ఉండడం వల్ల ఈ పరిణామం అంత తీవ్రంగా లేదు. అయితే చైనాకు భారతదేశానికి వాణిజ్యం మాత్రం చాలా ఎక్కువనాయి. అందువల్ల ఆ ప్రభావాన్ని పూర్తిగా మనం తప్పించుకోలేకపోయాం. అసలు దేనికి ఎందుకు చైనా ప్రభావము? ఒకటి, ఈ స్టాక్ మార్కెట్లకు ఉండే సహజ స్వభావం ఏంటంటే ఇందులో ఎస్పెషల్లీ ఈ స్టాక్ మార్కెట్లు ఇటీవల కాలంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎక్స్పోజర్ ఎక్కువైపోయింది. అంటే ఇప్పుడు మన ఇండియన్ బిగ్ కార్పొరేట్స్, రిలయన్స్ లాంటి కంపెనీలు కూడా చూసుకున్నా ఈ పెద్ద పెద్ద కార్పొరేట్ దాంట్లో అయితే 20%, 30% వరకు కూడా ఈ విదేశీ ఇన్వెస్ట్మెంట్, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అనేది వచ్చింది. ఈ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్కు ఉండే సహజ లక్షణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి పరిణామాలు, ప్రపంచ ఎకానమీలో వచ్చే పరిణామాలు, ప్రపంచ పాలిటీలో వచ్చే పరిణామాలు, అలాగే గ్లోబల్ స్టాక్ మార్కెట్స్, ప్రపంచ స్టాక్ మార్కెట్లో వచ్చిన పరిణామాలకు చాలా సెన్సిటివ్గా ఉంటాయి, చాలా తొందరగా రియాక్ట్ అవుతాయి. ఇప్పుడు ఉదాహరణకు భారతదేశ స్టాక్ మార్కెట్లో నాలాంటి వాళ్ళు పెట్టుబడి పెట్టారనుకోండి, నేను చైనాలో ఏదో జరిగితే, అమెరికాలో ఇంకేదో జరిగితే, జపాన్లో ఇంకేదో జరిగితే, నా ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబు పేలిస్తే నేను భయపడి స్టాక్ మార్కెట్లోకి వెళ్ళి తీసుకోను. ఎందుకంటే నేను ఈ దేశంలో ఉండేవాని, ఈ దేశ పరిణామాలతో నాకు సంబంధం. కానీ ఈ విదేశీ ఇన్వెస్టర్ల స్వభావం ఏంటంటే వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ మెరుగైన అవకాశం ఉంటుంది, ఎక్కడ రిస్క్ ఉంటుంది అనేది ఎవరి క్షణక్షణం అంచనా వేసుకుంటూ తమ పెట్టుబడులను మార్చుకుంటూ ఉంటారు. అందువల్ల ఎప్పుడైతే చైనా పరిణామాలే కాదు, ప్రపంచంలో ఎక్కడ పరిణామాలు జరిగినా అది భారతీయ స్టాక్ మార్కెట్లపైన ప్రభావం పడుతుంది. అది ఇరాన్లో క్షిపణులపైన అమెరికా ఆంక్షలు కావచ్చు, లేదా అది ఉత్తర కొరియాలో హైడ్రోజన్ బాంబ్ కావచ్చు, సౌదీ అరేబియాకు ఇరాన్కు మధ్యలో ఉండేటువంటి ఘర్షణ, వీటి వల్ల వరల్డ్ ఎకానమీ పైన ప్రభావం కావచ్చు, వీటిలా అన్నిటికీ కూడా స్పందిస్తూ ఉంటాయి. అందులో ఈ చైనా మన పక్కనే ఉన్న దేశం, ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ, అమెరికా తర్వాత ప్రపంచంలో అతిపెద్ద ఎకానమీ. సహజంగా ఇది ఒక స్ట్రక్చరల్ రీజన్. అంటే ఇది చైనాకే కాదు, ఇతర సందర్భాల్లో కూడా, అంటే ఈ ప్రస్తుత సందర్భమే కాకుండా ఇతర సందర్భాల్లో కూడా సహజంగా ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఉండే వొలటాలిటీకి ఉండే స్ట్రక్చరల్ రీజన్ ఏంటి అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్కు ఎక్కువగా ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎక్స్పోజర్ కావడం. ఎందుకంటే ఇప్పుడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో స్మాల్ ఇన్వెస్టర్, అంటే నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు, చిన్న ఇన్వెస్టర్ల పెట్టుబడులు కేవలం 3%. ఇందులో 3%లో 1% మాత్రమే యాక్టివ్ ఇన్వెస్టర్స్. మిగతా వాళ్ళు ఏదో ఒక రోజు 2 షేర్లు కొని ఆడ పడేసి ఉంటాయి, తర్వాత ఎప్పుడో చూసుకుంటారు.
ఈ యాక్టివ్ ఇన్వెస్టర్స్ అండ్ డీమ్యాట్ అకౌంట్ ఉన్న వాళ్ళేది అంతకన్నా తక్కువ. అందువల్ల భారతదేశంలో ఉండే స్మాల్ ఇన్వెస్టరు ఈ స్టాక్ మార్కెట్ వొలటాలిటీని చూసి భయపడి దూరం పోతున్నాడు. స్మాల్ ఇన్వెస్టర్ ఎప్పుడైతే స్టాక్ మార్కెట్లో ఒక ప్రధాన పాత్ర పోషించడో సహజంగానే ఆ గ్యాప్ను ఎవరు తీర్చాలి? ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్ వచ్చి తీరుస్తాడు. ఈ ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్కు ఉండేటువంటి ఒక ఫుట్ లూజ్ క్యారెక్టర్, అంటే కాళ్ళు నిలబడే స్వభావం వల్ల ఈ భారతీయ స్టాక్ మార్కెట్ గ్లోబల్ క్యూస్కు, గ్లోబల్ ట్రెండ్స్కు బాగా ఊహించిన దానికన్నా ఎక్కువ కూడా సెన్సిటివ్గా రియాక్ట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు అలర్జీ ఉన్నవాడు కొద్దిగా చలి పెట్టినా, కొద్దిగా ఏదన్నా స్మెల్ వచ్చినా, లేదు కొద్దిగా దుమ్ము వచ్చినా, ధూళి వచ్చినా, ఆఖరికి ఒక 10 రోజుల కింద పేపర్ ఇట్లా అన్నా కూడా వాడు తుమ్ముతూనే ఉంటాడు. ఎందుకంటే వాడికి ఉండేటువంటి అలర్జీ క్యారెక్టర్ అది. అందువల్ల ఈ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా ఈ గ్లోబల్ అలర్జీ చాలా ఎక్కువ. అందువల్ల ఈ గ్లోబల్ అలర్జీ వల్ల ఎక్కడ ఏం జరిగినా వీళ్ళు తుమ్ముతూ ఉంటారు, మన దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది మొదటి కారణం. ఇక రెండో కారణం ఏంటంటే చైనా స్పెసిఫిక్ ఫ్యాక్టర్స్. చైనాకున్న ప్రత్యేకత ఏంటంటే ఇట్స్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ ఆఫ్ సెవరల్ మెటల్స్. ఇప్పుడు మనకు ఐరన్ ఓర్ కానీ, స్టీల్ కానీ, అలాగే అల్యూమినియం కానీ, కాపర్ కానీ, ఇట్లాంటి అనేక రకాల లోహాలకు అలాగే మెటల్స్కు చైనా అనేది ఒక పెద్ద ఉత్పత్తిదారుడు, ప్రొడ్యూసరు, అలాగే పెద్ద వినియోగదారుడు, కన్జ్యూమర్ కూడా. ఇప్పుడు ప్రపంచంలో ఉండే మొత్తం స్టీల్లో 40% చైనానికి ఉంటుంది. సో ప్రపంచంలో ఉండే మొత్తం సిమెంట్లో ఒక 30-40% చైనానికి ఉంటుంది. ఎప్పుడైతే ఈ చైనా ఎకానమీ స్లో డౌన్ వచ్చిందో, చైనా ఎకానమీకి ఉండే క్యారెక్టర్ ఏంటంటే అదొక పెద్ద డ్రాగన్ ఎకానమీ, అంటే 10% వరకు కూడా వృద్ధి చెందుతూ వచ్చింది దశాబ్దాల పాటు. అందువల్ల చైనా ఎప్పుడైతే స్లో డౌన్ అవుతుందో, చైనా పెద్ద కన్జ్యూమర్ కనుక ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ప్రొడక్షన్ అంటే కమాడిటీ ప్రైసెస్ ఎఫెక్ట్ అవుతాయి. ఈ కమాడిటీ ప్రైసెస్ బాగా పడిపోవడం మొదలుపెట్టాయి. కమాడిటీ ప్రైసెస్ బాగా పడిపోవడమే కాకుండా చైనా ఎకానమీ దెబ్బతినడం వల్ల చైనాలో డిమాండ్ కూడా పడిపోయింది. చైనాలో డిమాండ్ పడిపోయింది, కానీ ప్రొడక్షన్ ఉంది. ఇప్పటికే బాగా బల్క్ ప్రొడక్షన్ చైనాలో ఉంది. చైనాలో డిమాండ్ పడిపోయి ప్రొడక్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలి? చైనా వాళ్ళు దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. ఎక్స్పోర్ట్ కూడా చేయడానికి చైనా ప్రభుత్వమే చైనా కరెన్సీని డీవాల్యూ చేస్తుంది. ఇప్పుడు మన దగ్గర మన రూపాయి విలువ తగ్గితే మనం అయ్యో అన్యాయం అని మనం బాధపడుతున్నాం. చైనాలో ఏం చేస్తున్నారు? వాళ్ళు కావాలని వాళ్ళ రూపాయిని విలువను, వాళ్ళ కరెన్సీ విలువను తగ్గిస్తున్నారు. ఎందుకు కరెన్సీ విలువను తగ్గిస్తున్నారంటే చైనా కరెన్సీ విలువను తగ్గించి తన వస్తువుల ఎగుమతుల్ని చౌకగా మారుస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు మనకు 100 రూపాయలు ఒక వస్తువు ఉంటే $100 $50 అనుకోండి, అది $2 అవుతుంది. $30, $70 అనుకోండి, $1.5 అవుతుంది. అందువల్ల రూపాయి బలహీనపడితే ఎలాగైతే మన ఎగుమతులు చీప్ అవుతాయో, చైనా తన కరెన్సీ డివాల్యూ చేసుకోవడం వల్ల చైనా ఎగుమతులు కూడా చీప్ అవుతున్నాయి. అని అదని చెప్పి మన దేశం కూడా ఆ పని చేస్తే మన దేశానికి అన్ని ఎగుమతులు లేవు. చైనా కంటే అన్ని ఎగుమతులు ఉన్నాయి కనుక వాళ్ళు లాభపడుతున్నారు. చైనా ఎగుమతులు ఎప్పుడైతే చీప్ అవుతాయో ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశానికి ఎగుమతులు దెబ్బతింటాయి. ఇప్పుడు ఇవాళ చీప్ ఎక్స్పోర్ట్స్ అనేది వరల్డ్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత, ఉదాహరణకు చైనా వాడు తక్కువ రేటు స్టీల్ అమ్ముతున్నాడు అనుకోండి, మన ఇండియన్ స్టీల్ ఎవరు కొంటారు? ఇప్పుడు జరుగుతున్నది అదే. చైనా వాళ్ళు తమ సర్ప్లస్ ప్రొడక్షన్ను, అంటే అక్కడ డిమాండ్ తగ్గడం వల్ల మిగులు ఉత్పత్తిని కాస్త ప్రపంచ మార్కెట్లకు పంప్ చేస్తున్నారు. అది కూడా కరెన్సీ తగ్గడం వల్ల చౌకగా పంప్ చేస్తున్నారు. చౌకగా పంప్ చేస్తున్నప్పుడు జరుగుతున్న పరిణామం ఏంటంటే భారతదేశం ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటున్నాయి. అసలు ఒకవైపు గ్లోబల్ డిమాండే తగ్గింది, ప్రపంచవ్యాప్తంగా ఇంకా మాంద్యం పోలేదు, ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు పూర్తిగా పుంజుకోలేదు. దీనికి తోడు చైనా లాంటి ఫ్యాక్టర్స్ యాడ్ కావడం వల్ల వరల్డ్ వైడ్గా డిమాండ్ తగ్గి మన ఎక్స్పోర్ట్స్ అనేది తగ్గుతున్నాయి. ఇవాళ మనం చూస్తే మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ 12th స్ట్రేట్ మంత్లో, అంటే వరుసగా గత 12 నెలలుగా భారతదేశ ఎగుమతులు పడిపోతూనే ఉన్నాయి. మన అదృష్టానికి ఏంటంటే మన చమురు దిగుమతులు విలువ తగ్గింది. ఎందుకంటే చమురు రేటు గణనీయంగా తగ్గింది. ఇవాళ $30 అరౌండ్ $30కి వచ్చేసింది. ఒకప్పుడు ఇది $140 ఉన్నాయి. సో మన అదృష్టానికి ప్రపంచ చమురు ధరలు చాలా చాలా తగ్గి ఉండడం వల్ల మన ఎగుమతులు తగ్గినా కూడా మనం కింద మీద అవుతలేం. లేకపోతే ఇప్పటికే విదేశీ మారక ద్రవ్య సంక్షోభం వచ్చేది, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వచ్చేది, మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ చేతులు దాటిపోయేది. కానీ వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ తక్కువగా ఉండడం వల్ల మనం బతికిపోయాం. ఎందుకంటే మన దేశం మొత్తం ఇంపోర్ట్స్లో 1/3 ఆయిల్ ఇంపోర్ట్సే. అందువల్ల దీనివల్ల మనం ఆగిపోయాం. కానీ ఈ ఎక్స్పోర్ట్ తగ్గడం ఆటోమేటిక్గా మన భారతదేశ స్టాక్ మార్కెట్ల పైన ప్రభావం చూపుతుంది. ఎందుకంటే మన కార్పొరేట్ ప్రాఫిటబిలిటీ తగ్గుతుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ కూడా ఏం చెప్తున్నాయి?
కార్పొరేట్ ప్రాఫిటబిలిటీ తగ్గుతుందని. ఈ కార్పొరేట్ ప్రాఫిటబిలిటీ ఎప్పుడైతే తగ్గుతుందో దాని ఇంటర్లింకేజ్ ఏంటంటే బ్యాంకులకు మొండి బాకీలు పెరుగుతాయి. సో ప్రభుత్వ రంగ బ్యాంకులో ఇలా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు, నిరర్థక ఆస్తులని. ఈ మొండి బాకీలు పెరుగుతున్నాయి. ఎందుకు? కార్పొరేట్ ప్రాఫిటబిలిటీ ఎప్పుడైతే తగ్గిందో, అంటే బడా కార్పొరేట్ సంస్థల లాభాలు తగ్గినాయో అవి బాకీలు కట్టలేవు, అవి తీసుకున్నటువంటి అప్పులు తీర్చలేవు. అందువల్ల బ్యాంకింగ్ వ్యవస్థ ఇవాళ క్రైసిస్లో ఉంటుంది. ఇప్పుడు రిజర్వ్ బ్యాంకు లేటెస్ట్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్లో కూడా అదే చెప్పింది. కార్పొరేట్ ప్రాఫిటబిలిటీ తగ్గడం వల్ల మీకు బ్యాంకులు వాళ్ళ సర్వైవల్ ఇవాళ వాళ్ళ మొండి బాకీలు పెరిగి బ్యాంకుల స్థిరత్వం ఇవాళ ప్రమాదంలో పడుతుంది అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక 2 వారాల క్రితం విడుదల చేసిన ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్లో చెప్పింది. అందువల్ల చైనా యొక్క కంటేజియన్ ఎఫెక్ట్ అంటారు, ఇది అంటురోగంలాగా ఇతర దేశాలకు కూడా అంటుకునేటువంటి పరిణామం ఏర్పడడం భారతీయ స్టాక్ మార్కెట్ల పైన ఒక తీవ్రమైన ప్రభావం చూపింది. నేను ఇంతకుముందే చెప్పినట్లు చైనా కరెన్సీ కూడా పడిపోవడం కూడా ఇది భారతదేశం పైన ప్రభావం అనివార్యంగా చూపింది. అందువల్ల చైనా ఫ్యాక్టరు ఒక్కటే భారతదేశ ఎకానమీని, భారతదేశ స్టాక్ మార్కెట్లను దెబ్బతీస్తుంది కూడా పొరపాటు. కానీ వరల్డ్ ఎకానమీ ఇంకా రిసెషన్ నుంచి కోలుకోలేదు. వరల్డ్లో డిమాండ్ ఇంకా మందకొడిగా ఉంది. ఇండియన్ ఎక్స్పోర్ట్స్ 12th month లోలో ఉన్నాయి. మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ దెబ్బతింది, 20 నెలల లోలో ఉంది. అందువల్ల ఈ ఇండియన్ ఎకానమీ కూడా ఇంకా మనం 7.3, 7.5% ఉన్నాము. ఇవన్నీ కాంబినేషన్ ఇవాళ మన ప్రభావానికి కారణమవుతోంది. అందువల్ల ఈ ఆల్రెడీ పుండు మీద కారం చల్లినట్టుగా ఈ గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, దాని మీద చైనా అనే ప్రభావం ఉంది. దీంతో పాటు అమెరికన్ ఎకానమీలో మ్యాక్రో ఎకనామిక్ డేటా, అంటే అమెరికా స్థూల ఆర్థిక గణాంకాలు కాస్తంత మెరుగ్గా కనబడుతున్నాయి. అందుకే అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగినప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ కాస్త అమెరికా వైపు పోతాయి. ఎందుకంటే అమెరికా మీద నమ్మకం, ఎందుకంటే అమెరికా స్టేబుల్ ఎకానమీ, అమెరికాకు మిలిటరీ ఆధిపత్యం ఉంది, అమెరికాకు ఆర్థిక ఆధిపత్యం ఉంది, అమెరికాకు రాజకీయ ఆధిపత్యం ఉంది. సో అమెరికా దగ్గర పెట్టుకుంటే ఏ టెన్షన్ లేదు. ఇప్పుడు మనం కూడా ఎవరికైనా అప్పివ్వాలనుకోండి, ఎవరికి అప్పిస్తాం? ఒక బాగా డబ్బులున్నాడు, 4 షాపింగ్ కాంప్లెక్స్లు, ఒక అడ్డగోలుగా భూములు ఉన్నాయి, ఇక ఇతని దగ్గర డబ్బు, రాజకీయంగా కూడా పవర్ఫుల్, పొలిటికల్గా పవర్ఫుల్, అలాంటి వాడికి అప్పివ్వంటే ఎవడైనా అప్పిస్తాడు. కానీ ఒక చిన్న స్థాయి వ్యాపారం చేసుకున్న వాడికి అప్పివ్వాలంటే భయపడతాడు. అందువల్ల అమెరికా పరిస్థితి ఏంటంటే వీళ్ళకి అమెరికాకు అడ్డగోలుగా ఆధిపత్యం ఉంది, రాజకీయ ఆర్థిక మిలిటరీ ఆధిపత్యం ఉన్న దేశం. అందువల్ల ప్రపంచంలో ఎక్కడ ఎకనామిక్ క్రైసిస్ సిగ్నల్స్ వచ్చినా ఈ పెట్టుబడులు అమెరికా వైపుకి వెళ్తాయి. ఆ సహజ ధోరణిది. ఎందుకంటే అక్కడైతే క్షేమం, అందులో అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగున్నప్పుడు ఇక తొందరగా వెళ్ళిపోతాయి. ఇప్పుడు మీరు ఈ లాస్ట్ 2 monthsలో తీసుకుంటే భారతీయ స్టాక్ మార్కెట్ల నుంచి $140 కోట్ల విదేశీ సంస్థాగత పెట్టుబడులు వెళ్ళిపోయాయి, రిటర్న్ వెళ్ళిపోయాయి. $140 కోట్ల వెనక్కి వెళ్ళిపోవడం వల్ల ఇలా మన స్టాక్ మార్కెట్ ఇంత ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు newsangle@hmtv.in కి మెయిల్ చేయండి. ఈ కార్యక్రమాన్ని